రక్షణ అనేది చెప్పండి, ఇప్పుడు చెప్పండి నాతో. రక్షణ అనేది ఏంటి? అందరు చెప్పండి, మగాళ్ళు కూడా చెప్పండి. ఏంటి రక్షణ అంటే? అందరు చెప్పండి, రక్షణ అంటే ఏంటి? దేంట్లో మార్పు? నీ హృదయంలో, నీ మనస్సులో మార్పు. సర్వశరీరం మన హృదయాన్ని బట్టి నడిపించబడుతుంది అన్నప్పుడు నీ హృదయంలో మార్పు ఉండాలి, మన మనసులో మార్పు ఉండాలి. గతానికి ఇప్పటికీ మార్పు, గతానికి ఇప్పటికి మార్పు లేకపోతే నీవు మార్పు చెందిన వ్యక్తివి కాదు. గతానికి ఇప్పటికీ నీలో ఆ చలనం, ఆ మార్పు జనించకపోతే అసలు క్రీస్తుని ఎరిగావు అనడానికి అసలు సంబంధమే లేదు. అప్పుడు అదే కుయుక్తికరమైన బ్రతుకు, ఇప్పుడు అదే కుయుక్తికరమైన బ్రతుకు అనుకున్నప్పుడు నీకు రక్షణ లేదు. దేంటనయ్యా సంఘంలో చెప్తున్నావు ఈ మాట అంటే సంఘానికే చెప్పాలి ఈ రోజున. ఎందుకని ఆ మార్పు లేకుండా నువ్వు ఎంతకాలం సంఘంలో ఉన్నా చూపుడికి అంటే చెప్పుకోవడానికి నువ్వు సంఘంలో ఉన్నట్టే కానీ సంఘంలో ఉన్న ఆశీర్వాదానికి నువ్వు యోగ్యుడివి కాదు. అర్థమవుతుందండి? ఆ మార్పు నీ మాటలో మార్పు, నీ క్రియల్లో మార్పు, నీ ఆశలలో మార్పు, నీ కోరికలలో మార్పు, నీవు కోరుకొని చేరుకొనవలసిన గమ్యంలో కూడా మార్పు. గతంలో మనం లోకంలో ఏదైనా మనం సాధించాలి, సంపాదించాలని మనం ప్రయాసపడిన వారు, కానీ ఇప్పుడు వాటి కొరకు మనం ప్రయాసపడట్లే. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో మనకు మార్పు. గతంలో మనం ఏం ఆలోచించే వాళ్ళమే, లోకంలో ఉన్నత స్థానంలో ఉండాలి, లోకంలో గొప్ప గొప్ప వాటిని సాధించాలి అని అనుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్న మార్పు ఏంటి? నేను ఆత్మ వరములు పొందుకోవాలి, ఆత్మ ఫలములు పొందుకోవాలి, అన్య భాషలు మాట్లాడాలి, నేను ఆత్మలో నింపబడాలి, నేను సాక్షిగా ఉండాలి. మనలో మార్పు. ఈ మార్పే మనకు లేకపోతే అసలు రక్షణ అనే మాటకి మన దగ్గర తావే లేదు. ఇంకా కూడా మనలో ఆ మార్పు జనించకపోతే, గతంలో మనం రాతగుండె లాంటి వాళ్ళమి, మనకి ఏం చెప్పినా బుర్రకెక్కదు గతంలో, అవును కదా? ఆయన ఏం చేశాడు? రాతిగుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు మన హృదయం ఏమై ఉండాలి అంటే మృదువైనది. మాంసపు హృదయం అంటే మృదువైనది. అప్పుడేమో రాతి గుండె అంటే ఇంత పెద్ద రాయి గుండెల్లో ఉన్నిందని, ఇప్పుడు ఆ రాయి తీసేసాడని కాదు అర్థం.